ఫ్రెండ్స్ ఈ విధంగా స్టార్టింగ్లో ఇలాంటి బ్లర్ ఎఫెక్ట్ అండ్ ఈ విధంగా బాడీ ఎఫెక్ట్ అండ్ ఇలాంటి స్మూత్ స్లో మోషన్ ఎఫెక్ట్తో వీడియోస్ ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. ఇలాంటి ఎఫెక్ట్ని యూజ్ చేసి మనం వీడియోస్ ఎడిట్ చేసుకోవాలంటే డెఫినెట్లీ మనం క్యాప్కట్ యాప్ని యూజ్ చేయాలి. బట్ ఇక్కడ మీరు క్యాప్కట్ యాప్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్షాట్ యాప్లో ఇలాంటి ఎఫెక్ట్ మనకు అవైలబుల్లో ఉన్నాయి. ఇన్షాట్ యాప్ని యూజ్ చేసి ఇలాంటి బాడీ ఎఫెక్ట్ అండ్ ఇలాంటి స్మూత్ స్లో మోషన్ అండ్ బ్లర్ ఎఫెక్ట్ని మీ వీడియోస్లో యాడ్ చేసుకోవచ్చు. సింపుల్గా మీరు ఇన్షాట్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. ఇన్షాట్ యాప్ని మీరు ప్లేస్టోర్ నుంచి కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ప్రీమియం వర్షన్ కావాలంటే నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. సో ఫస్ట్గా ఇన్షాట్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఏదైతే మీ నార్మల్ వీడియో ఉంటుందో ఆ వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇది వచ్చేసి మన నార్మల్ వీడియో. ఫస్ట్ ఈ వీడియో నేను స్మూత్గా స్లో మోషన్ చేస్తాను. వీడియో మీద ట్యాప్ చేసుకోవాలి. దానికోసం వీడియో మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ స్పీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ మొత్తం వీడియో స్పీడ్ని ఇక్కడ 0.30 వరకు చేసుకుంటాను. ఇక్కడ 30 వరకు చేసుకున్న తర్వాత ఇక్కడ స్మూత్ ఆప్షన్ ఉంటుంది, దీన్ని ఆన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. అయితే మనకు ఈ వీడియో మొత్తం కూడా స్మూత్ స్లో మోషన్ అనేది అయిపోతుంది. సో ఇక్కడ జస్ట్ 1 సెకండ్ వెయిట్ చేయండి ఇక్కడ. ఓకే, సో వీడియో మొత్తం కూడా మనకు స్మూత్ స్లో మోషన్ అయిపోయింది. ఒకసారి వీడియోని ప్లే చేస్తాను చూడండి. అండ్ వీడియోలో ఉండే వాల్యూమ్ని మొత్తం 0 చేసుకోవాలి. ఇక్కడ మనకు వీడియో అనేది ఈ విధంగా చాలా స్మూత్గా స్లో మోషన్ అనేది అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్లో మీకు నచ్చిన సాంగ్ని యాడ్ చేసుకోవచ్చు. అండ్ సాంగ్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు చూపించినట్టుగా ఎఫెక్ట్ని ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్గా ఇక్కడ ఏం చేసుకోవాలంటే ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ మళ్ళీ ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ బ్లర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ బ్లర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మనం స్టార్టింగ్లో సర్కిల్ బ్లర్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ సర్కిల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే మనకు స్టార్టింగ్లో ఈ విధంగా సర్కిల్ బ్లర్ ఎఫెక్ట్ ఉంటుంది. దీన్ని రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకొని సో దీన్ని ఒక 3 సెకండ్స్ వరకు ఈ విధంగా డ్రాగ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా 4 సెకండ్స్ వరకు ఈ విధంగా. అయితే మీకు నచ్చినంతగా పెట్టుకోవచ్చు దాన్ని. ఈ విధంగా మనకు స్టార్టింగ్లో ఈ విధంగా ఈ బ్లర్ ఎఫెక్ట్ అనేది వస్తుందన్నమాట. దీని తర్వాత మనకు బాడీ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. సో ఎగ్జాక్ట్గా ఈ పొజిషన్లో యాడ్ చేసుకోవాలి. ఈ పొజిషన్లో యాడ్ చేసుకొని ఇక్కడ మనకు ఎఫెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఏఐ ఎఫెక్ట్ ఉంటుంది. ఏఐ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఏఐ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ చాలా రకాల బాడీ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి మనకు. సో ఇక్కడ బ్లింక్, తర్వాత ఇక్కడ గ్లో, ఇక్కడ గ్లో ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకు ఈ విధంగా ఈ బాడీ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. సో ఇందులో నుంచి మీకు నచ్చిన బాడీ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఈ ఎఫెక్ట్ని బాడీ ఎఫెక్ట్ ఇంతవరకు యాడ్ చేసుకుంటాను. దీని తర్వాత మనకు ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఏ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ గ్లో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇంకా చాలా రకాల బాడీ ఎఫెక్ట్స్ ఉంటాయి మనకు. ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. వీటిని మీకు నచ్చినట్టుగా యూజ్ చేసుకోండి. సో ఇక్కడ నేను ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకుంటాను ఇక్కడ, లేదా ఈ ఎఫెక్ట్ని నేను యూజ్ చేసుకుంటాను ఈ విధంగా. అండ్ ఇక్కడ నుంచి మీకు ఈ ఎఫెక్ట్ ఎంతవరకు కావాలో అంతవరకు యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు నచ్చిన ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని చాలా రకాల గ్లో ఎఫెక్ట్ ఉంటుంది మనకు. ఈ ఎఫెక్ట్ కూడా ఉంది చూడండి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ నుంచి ఈ ఎఫెక్ట్ కావాలంటే ఈ ఎఫెక్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు. ఇక్కడ చాలా రకాల ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి మనకు. సో ఇక్కడ ఈ విధంగా ఎఫెక్ట్ అనేవి ఉంటాయి మనకు. అండ్ ఇక్కడ మనకు ఇంకా చాలా రకాల ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మనకు డిఫరెంట్ షేప్లో బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మీకు బటర్ఫ్లై ఎఫెక్ట్ కావాలంటే బటర్ఫ్లై ఎఫెక్ట్ కూడా ఉంటుంది మనకి ఇక్కడ. సో ఈ విధంగా మీకు సింపుల్గా రకరకాల ఏఐ ఎఫెక్ట్స్ ఉంటాయి, వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి సింపుల్గా ఇంకొక ఎఫెక్ట్ని యాడ్ చేసుకుంటాను ఇక్కడ నేను. సో ఇక్కడ ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకుంటాను నేను. అండ్ ఎఫెక్ట్ని ఇక్కడ లాస్ట్లో ఇక్కడ ఈ రేంజ్లో యాడ్ చేసుకుంటాను. అయితే మనకు ఎఫెక్ట్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట మనకు. ఓకే, ఈ విధంగా. ఓకే, అండ్ ఈ విధంగా మీకు నచ్చినట్టుగా డిఫరెంట్ బాడీ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు. స్టార్టింగ్లో ఈ విధంగా బ్లర్ ఎఫెక్ట్ అండ్ ఇలాంటి బాడీ ఎఫెక్ట్ అండ్ ఇలాంటి స్మూత్ స్లో మోషన్ ఎఫెక్ట్ మీ వీడియోస్లో చాలా ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. మీరు క్యాప్కట్ యాప్ని మీరు యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. అండ్ దీనికి బ్యాక్గ్రౌండ్లో మీకు నచ్చిన సాంగ్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవచ్చు అనమాట మీరు సింపుల్గా. ఓకే.